హలో 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 రా. నేను రా, మీ హిస్టరీ రఫీసాన్ని. బాగా నోట్స్ రాస్తున్నారని అనుకుంటున్నాను, చదువుతున్నారని అనుకుంటున్నాను, పరీక్షలకు సిద్ధమవుతున్నారని మనసా వాచ కర్మేణ భావిస్తూ ఈరోజు విజయనగరానికి సంబంధించి మరొక వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను మీ మొబైల్లో ఉన్నాను, నా పాఠం మీరు వింటున్నారు. మీకు దేవుడు సకల ఐశ్వర్యాలు, స్థిర జీవనం, లైఫ్లో స్థిర జీవనం అంటే ఉద్యోగం ఇచ్చి మీ కష్టాన్ని దేవుడు చూడాలని, ప్రకృతి శక్తులన్నీ మీకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు నేను కొనసాగుతున్న విజయనగరం పాఠం గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను రా, మీ హిస్టరీ రఫీసాన్ని. మరి ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో విజయనగరానికి సంబంధించి సంగమ వంశం గురించి మనం మాట్లాడుకున్నాం. సంగమ వంశంలో మొదటి దేవరాయల వరకు చెప్పుకొని అక్కడికి లెసన్ ప్రీవియస్ వీడియోలో ఆపడం జరిగింది. ఈరోజున్న ఈ వీడియోలో సంగమ వంశంలో ఒక గొప్ప రాజు రెండో దేవరాయల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విజయనగరం మొత్తంలో మనకి బాగా గొప్పవాళ్ళు, గొప్ప రాజులు అనుకుంటే సంగమ, సాళువ, తుళువ, అరవీటి. సంగమ, సాళువ, తుళువ, అరవీటి ఈ 4 రాజవంశాలలో గొప్ప రాజులు అని అంటే ఒక ఆయన రెండో దేవరాయలు, ఇంకొక ఆయన కృష్ణదేవరాయలు, ఇంకొక ఆయన రెండవ వెంకటపతి రాయలు. వీళ్ళు ముగ్గురు గొప్ప రాజులుగా మనకు కనపడతారు. మిగతా వాళ్ళు లేకేం లేదు, బట్ వీళ్ళని ప్రధానంగా చెప్తారు గొప్ప చక్రవర్తులుగా, గొప్ప రాజులుగా. రెండో దేవరాయలు సంగమ వంశం, కృష్ణదేవరాయలు తుళువ వంశం, వెంకటపతి రాయలు అరవిటి వంశం. ఇంకేమైనా చెప్తే సాళువ వంశంలో సాళువ నరసింహారాయల గురించి చెప్తారు. సాళువ నరసింహారాయల గురించి చెప్తారు. సరే, ఇలా చెప్పుకుందాం, లేకపోతే ఇలా చెప్పుకుందాం. సంగమ వంశం రెండో దేవరాయలు, సాళువ వంశం నరసింహరాయలు, తుళువ వంశం కృష్ణదేవరాయలు, అరవిటి వంశం వెంకటపతి రాయలు. ఇది గొప్ప రాజులు, రెండవ వెంకటపతి రాయలు. అయితే ఇప్పుడు ఈరోజు మనం సంగమ వంశంలో చెప్పుకుంటున్న ప్రక్రియలో భాగంగా రెండవ దేవరాయలు దగ్గరకు వచ్చాం. రెండవ దేవరాయల గురించి మనం ఈరోజు లెసన్ మాట్లాడుకోవాలి. రెండో దేవరాయల్లో మొత్తం కూడా ఒక 2-3 రకాలుగా ఇతని గురించి మనం చెప్పుకుంటే మనకి మైండ్లో గుర్తుండిపోతుంది. మీరు ప్రిపేర్ చేసుకుంటున్న నోట్స్లో రాసుకుంటే ఇక పరీక్ష వరకు గుర్తుండిపోతుంది. ఆ తర్వాత కూడా గుర్తుండిపోతాయి నోట్స్ రాసుకుంటే, నోట్బుక్లో రాసుకుంటే. రెండో దేవరాయల్లో ఫస్ట్ మనం ఆయన అచీవ్మెంట్స్, ఎవరు చెప్పారు రెండో దేవరాయల గురించి, రెండో దేవరాయల ఆస్థానానికి ఎవరు వచ్చారు, ఇవన్నీ చెప్పుకుందాం. వీటి గురించి కాదు ఇప్పుడు నెసరీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెండో దేవరాయల్లో ఆయన చేసిన దండయాత్రలో ఆయన చేసిన అచీవ్మెంట్స్ ఒక ఎపిసోడ్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో గొప్పగా పాలిస్తే గొప్ప రాజు కాదు. ఒక మాట చెప్పాలంటే సాధ్యమైనంత వరకు రాజ్య విస్తరణ చేసినోడు గొప్ప రాజు. చరిత్రలో బాగా పరిపాలించినోడు అశోకుడు అని అనుకుంటే అశోకుడి ద్వారా మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయింది. మరో మాట చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు దూరదృష్టితో పని చేయకపోవడం వల్ల, అతని మంచితనం వల్ల గోవా పోర్చుగీసుల వద్దకు పోయింది. బహుమని రాజ్యాలకి శ్రీకృష్ణదేవరాయలు సాయం చేయడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అతని అల్లుడు అళిరామరాయలు పీరియడ్ వచ్చేటప్పటికి బహుమనీలంతా ఒకటే, ఆ తర్వాత విజయనగరాన్ని వేసేసారు. చరిత్రలో మంచి పరిపాలన చేసిన రాజు గొప్ప రాజు కాదు. యాక్చువల్లీ ఎక్కువ యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేసిన వాడు చరిత్రలో గొప్ప రాజు. ఇప్పుడంటే మంచి పరిపాలన ఎవరు చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, గొప్ప రాజులు, గొప్ప పాలకులు. బట్ ఆ రోజుల్లో అలా కాదు. ఎక్కువ భూమి విస్తీర్ణం చేసినటువంటి ఆయన చరిత్రలో గొప్ప రాజు. అందువల్లే అవని సింహ అనే బిరుదు పల్లవ రాజులు పెట్టుకున్నారు. పల్లవ రాజులు అవని సింహ, భూమి మీద సింహం. ఈ సింహం ఎంత దూరం వెళ్తే అంత దూరం ఈ సింహం యొక్క రాజ్యమే. సింహం అంటే ఆ రాజు యొక్క రాజ్యమే. అందువల్ల పృథ్వీ వల్లభ, పృథ్వీ మీద మొత్తాన్ని పాలించాలి అనుకున్న పాలకుడు. అలెగ్జాండర్ కూడా ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని వచ్చినవాడు. అందువల్ల చరిత్రలో ఎక్కువ యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేసిన రాజు నాకు తెలిసిన మేరకు
గొప్ప రాజుగా పిలువబడతాడు. హ్యుమానిటీ అశోకుడికి ఉంది, కానీ అశోకుడు గొప్ప రాజే, కానీ అతని వల్ల అతని సామ్రాజ్యం పతనమైంది. ఉత్తర వాయువ్య భారతదేశం రక్షణ లేకుండా పోయింది గ్రీకుల దాడుల వల్ల, ఇతను అశోకుడు ధమ్మ 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 అంటం వల్ల. అందువల్ల చరిత్రలో ప్రతి రాజు గురించి గొప్పగా యుద్ధాల గురించే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యుద్ధాల మీద మనకి తరచుగా ప్రశ్నలు వస్తున్నాయి, మీరు ప్రధానంగా గమనించాలి. ఇందులో భాగంగా ఫస్ట్ 1426 నుంచి 46 మధ్య మనకి రెండవ దేవరాయలు పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది. 1426, 46, 26 అంటే 36, 36 46, 27 27 పాలించాడు రెండో దేవరాయలు. 27 పాలించాడు రెండో దేవరాయలు, గుర్తుపెట్టుకోవాలి. 1426-1446 క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం, రైట్. మరి ఈయన విజయాలేంటి, ఈయన అచీవ్మెంట్స్ ఏంటి, వీడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. 1 రెడ్డి రాజులతో, 2 గజపతులతో, 3 కేరళతో, 4 శ్రీలంకతో, 5 బహుమని రాజులతో, ఫట్టు. అంతే 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 1 రెడ్డి రాజులతో, 2 గజపతులతో, 3 కేరళతో 4 శ్రీలంకతో, 5 బహుమనీలతో ఈయనకి యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి రెండవ దేవరాయలకి. ఆ యాక్షన్ ఎపిసోడ్లో బోల్డన్ని పాయింట్లు పోటీ పరీక్షల దృష్ట్యా రంగరించబడి ఉన్నాయి, రైట్. రెండవ దేవరాయలు ఈజ్ ఈక్వల్ టు రెడ్డి రాజ్యం అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని నేను మరింత వివరంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవ దేవరాయలు పెదకోమటి వేమారెడ్డికి సమకాలికుడు అని మనం రెడ్డి రాజుల్లో చెప్పుకోవడం జరిగింది. రెండవ దేవరాయలు ఏ రెడ్డి రాజుకి సమకాలికుడు అని అడిగినచో పెదకోమటి వేమారెడ్డికి సమకాలికుడు. అంతేకాదు రెండవ దేవరాయలు సమకాలీన రెడ్డి రాజుల్లో రాచవేమారెడ్డికి కూడా సమకాలికుడు. సమకాలీన రెడ్డి రాజుల్లో రాచవేమారెడ్డికి కూడా సమకాలికుడు. రెడ్డి రాజుల్లో కొండవీడు రెడ్డి రాజుల్లో పెదకోమటి వేమారెడ్డి ఉన్నప్పుడు, రాచవేమారెడ్డి ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ రెండవ దేవరాయలు సంగమ వంశానికి చెంది ఉండి విజయనగరాన్ని పాలిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కాంటెంపరీస్ మీ అందరికీ తెలుసు, రెడ్డి రాజుల్లో చెప్పాను, మళ్ళీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేంటంటే రెండో దేవరాయలు వర్సెస్ పెదకోమటి వేమారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కవి శ్రీనాథుడి ఇష్యూ జరిగింది. మళ్ళీ చెబితే అది చరివిత చరణం అవుతుందని నా ఉద్దేశం. శ్రీనాథుడు గౌడ నిండిమ భట్టు అయిన కన్నడిగుడి మీద పండితి వివాదంలో ఓడించడానికి రెండో దేవరాయల ఆస్థానానికి వెళ్ళి గౌడ డిండిమ భట్టు లేదా అరుణనాథ డిండిమ భట్టుని ఓడించి కంచుఢక్కాన్ని పగలగొట్టి రెండో దేవరాయల చేత గండ్ల పెండేరం తొలగించుకొని శ్రీనాథుడు నిలువెత్తు బంగారాన్ని తూయించుకొని రెండో దేవరాయలు చేత కవి సార్వభౌమ అని బిరుదును పొంది శ్రీనాథుడు తిరిగి రెడ్డి రాజ్యానికి రావడం జరిగింది. ఇదొక రిలేషన్ బిట్వీన్ పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథ ప్లస్ రెండవ దేవరాయ ఫ్రమ్ సంగమ డైనాస్టీ. ఇంకొక రిలేషన్ ఏంటంటే పెదకోమటి వేమారెడ్డి వద్ద నుంచే రెండవ దేవరాయలు మోటుపల్లి వరదేవుని ఆక్రమించుకున్నాడని ఆ రోజు నేను మీకు వీడియోలో చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం రెడ్డి రాజులకి విజయనగర రెండో దేవరాయలకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాం. అలానే రెండో దేవరాయలు మోటుపల్లిని పెదకోమటి వేమారెడ్డి వద్ద ఆక్రమించుకున్న తర్వాత మోటుపల్లిలో అభయవర్తక శాసనం వేశాడు రెండో దేవరాయలు. మోటుపల్లిలో అభయవర్తక శాసనాలు 3 వేశారు. ఓ క్యాండిడేట్ ఏమో ఫస్ట్ ఏమో గణపతి దేవుడు, ఆ తర్వాత క్యాండిడేట్ ఏమో అనవోత రెడ్డి, ఆ తర్వాత క్యాండిడేట్ ఏమో రెండో దేవరాయలు, ఆ తర్వాత క్యాండిడేట్ ఏమో రెండో దేవరాయలు. వీళ్ళు 3 అక్కడ వర్తక వ్యాపార స్తంభాల శాసనం వేశారని మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం. ఆ తదుపరి పెదకోమటి తర్వాత రెడ్డి రాజుల్లో అసమర్థమైన పాలకుడు వచ్చాడు. అతని పేరు రాచవేమారెడ్డి. రాచవేమారెడ్డి కాలంలో రెడ్డి రాజ్యం అల్లకల్లోలమైంది. అతని మరణానంతరం రెడ్డి రాజ్యం చిందరబందర అయిపోయింది, కొండవీటి రెడ్డి రాజ్యం. దీన్ని ఆసరాగా తీసుకుని రెండవ దేవరాయలు కొండవీడు రెడ్డి రాజ్యం మీద దండయాత్ర చేసి రెడ్డి రాజ్యాన్ని కకావికలం చేసి అక్కడి నుంచి తగులుకొని కోస్తా ఎమ్మడబడి సింహాచలం వరకు వెళ్ళి
ఆక్రమించుకొని కొండవీటి రెడ్డి రాజ్యాన్ని విజయనగరానికి సామంతం చేసుకున్నాడు. ఇది ఎవరి కాలంలో జరిగింది అని అంటే రెండవ దేవరాయల కాలంలో జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, ఇక్కడ మళ్ళీ మరోసారి నేను మీకు చదివి వినిపిస్తాను. రాజవేమారెడ్డి తర్వాత రెడ్డి రాజ్యం బలహీనమైంది. అందువల్ల రెండో దేవరాయలు కొండవీడు మీద దాడి చేసి రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించుకొని సింహాచలం వరకు విజయనగరాన్ని విస్తరణ చేసి రెడ్డి రాజ్యాన్ని సామంత రాజ్యంగా చేసుకున్నాడు. ఎవరైనా రెండవ దేవరాయలు. దట్స్ వై రెడ్డి రాజ్యం వర్సెస్ రెండో దేవరాయలు. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రెడ్డి రాజ్యం చివరిలో రెడ్డి రాజ్యాన్ని పూర్తిగా పతనం చేసి తన సామంతం కింద పుచ్చుకున్నది ఎవరు అని అంటే రెండో దేవరాయలు. రెండో దేవరాయలు రాచవేమారెడ్డికి సమకాలికుడు. రెండో దేవరాయలు పెద్దకోమటి వేమారెడ్డికి సమకాలికుడు. రెండో దేవరాయలు పెద్దకోమటి వేమారెడ్డికి సమకాలికుడు. రెండో దేవరాయలు రాచవేమారెడ్డికి సమకాలికుడు. పెద్దకోమటి వేమారెడ్డికి రెండో దేవరాయలకి ఒకటి మోటుపల్లి ఇష్యూ జరిగింది, రెండోది శ్రీనాథుడి ఇష్యూ జరిగింది. రాచవేమారెడ్డి సమయంలో కూడా రెండో దేవరాయలు ఉన్నాడు. రాచవేమారెడ్డి పోయిన తర్వాత రెండో దేవరాయలు కొండవీడు మీద దాడి చేసి కొండవీటి రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించుకుని సింహాచలం వరకు నడిచి రెడ్డి రాజ్యాన్ని కొండవీటి రెడ్డి రాజ్యాన్ని సామంతం చేసుకుని కోస్తా తీరం మొత్తాన్ని పొందాడని మనం చెప్పచ్చు. ఒక రకంగా మనం మాట్లాడాలంటే కొండవీటి రెడ్డి రాజ్యంని క్లైమాక్స్లో విజయనగరం రెండో దేవరాయలు ఆక్రమించుకుని విజయనగరపు పవర్ని, విజయనగరపు క్యాలిబర్ని, విజయనగరపు కెపాసిటీని తీరాంధ్ర మొత్తం విస్తరింపజేశాడు అని మనం చెప్పొచ్చు. ఎవరైనా రెండవ దేవరాయలు. ఇట్స్ ఏ రిలేషన్ బిట్వీన్ రెడ్డి రాజాస్ అండ్ రెండో దేవరాయ. ఇట్స్ ఎ ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ బిట్వీన్ రెడ్డి రాజాస్ అండ్ విజయనగర కింగ్డమ్. రైట్, అంటే ఇన్ ది టైమ్ ఆఫ్ సెకండ్ దేవరాయ. ఆఫ్టర్ దట్ రెండో దేవరాయలు పాలిస్తున్నప్పుడు ఒరిస్సాలోని కటకంలో గజపతులు ఉన్నారు. రెండో దేవరాయలు పాలిస్తున్నప్పుడు ఒరిస్సాలోని కటక్ గజపతులు ఉన్నారు. ఆ గజపతులలో కపిలేశ్వర గజపతి ఉన్నాడు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్కడో చెప్పా, కపిలేశ్వర గజపతి ఉన్నాడు. ఆ కపిలేశ్వర గజపతి సింహాచలం వరకు వెళ్ళిన మన రెండో దేవరాయలు, సింహాచలం వరకు వెళ్ళిన రెండో దేవరాయలుగా అడ్డుకట్ట వేయాలని, లేకపోతే సింహాచలం దాటుకుని శ్రీకాకుళం విజయనగరాలు దాటుకుని ఒరిస్సాలోకి ఎంటర్ అయి కటకం వరకు విజయనగర రాజులు వచ్చే ప్రమాదం ఉందని గజపతులు భీతిల్లి భయపడి కపిలేశ్వర గజపతి నాయకత్వంలో విచ్చలవిడిగా వెళ్ళిపోతున్న రెండో దేవరాయల్ని ఆపే ప్రయత్నం చేశారు. ఫలితంగా గజపతులతో రెండో దేవరాయలకి ఘర్షణ జరిగింది. ఇది సెకండ్ యాక్షన్ ఎపిసోడ్. నౌ లెసన్, ఈరోజు లెసన్లో రైట్ చెల్లెమ్మ. ఫస్ట్ వన్ రెడ్డి రాజాస్ చెప్పాం, సెకండ్ వన్ గజపతులు చెప్తున్నాం. రెండో దేవరాయల పీరియడ్లో కపిలేశ్వర గజపతి ఉన్నాడు. రెండో దేవరాయలు సింహాచలం వరకు రావడం వల్ల అతనికి కోస్తా తీరానికి చేరుకుంటూ ఉండడం వల్ల అతనికి అడ్డుకట్ట వేయాలని రెండవ దేవరాయల్ని తిరిగి పంపాలని కపిలేశ్వర గజపతి శాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ రెండవ దేవరాయల చేతిలో కపిలేశ్వర గజపతి ఓడిపోయాడు. అంతేగాని గజపతుల రాజ్యం రెండో దేవరాయల పీరియడ్లో విజయనగర రాజ్యానికి సామంతం కాలేదు. రెడ్డి రాజ్యం అయింది కానీ గజపతులది సామంతం కాలేదు. కటకం వరకు మన రెండో దేవరాయలు వెళ్ళలేదు. కాకపోతే కపిలేశ్వర గజపతి రాజమండ్రి వరకు వచ్చే ప్రయత్నం చేస్తుండడం వల్ల అతనిని మల్లప్ప ఓడాయ అనే సేనాని ద్వారా గజపతుల్ని ఓడించి తీరాంధ్రాన్ని విజయనగర రాజులైన రెండో దేవరాయలు కాపాడుకున్నాడు. దీనిని మనం రాతపరంగా చూస్తే రెండో దేవరాయల పీరియడ్లో కపిలేశ్వర గజపతి ఉన్నాడు. అతను రాజమండ్రి వరకు దండయాత్ర చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అందువల్ల సింహాచలంలో కూడా ఇది కపిలేశ్వర గజపతి దూరే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల అతన్ని ఆపాలని విజయనగరం వాళ్ళని ఆపాలని గజపతులు చేసిన ప్రయత్నంలో విజయనగరం తరపున మల్లప్ప ఒడయ అనే సేనాని కపిలేశ్వర గజపతిని నిలవరించి విజయనగరపు సత్తాని చాటాడు అని మనం ఖచ్చితంగా ఈ లెసన్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్, కాబట్టి నౌ వీఆర్ వెరీ క్లియర్. ఫస్ట్ వన్ రెడ్డి రాజాస్, సెకండ్ వన్ గజపతిస్ ఈజ్ ఈక్వల్ రెండవ దేవరాయలు. ఈరోజు మనం రెండవ దేవరాయల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను రామి హిస్టరీ రఫీసాన్ని. రెండవ దేవరాయలు 2 ఎపిసోడ్లు అయినాయి. ఒక ఎపిసోడ్ రెడ్డి రాజ్యం, ఒక ఎపిసోడ్ గజపతుల రాజ్యం. ఇప్పుడు 3వ ఎపిసోడ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 3వ ఎపిసోడ్ చాలా విచిత్రమైంది, వెరైటీ అయింది. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్న రాజుల్లో
భారతదేశపు మ్యాప్ కింద తమిళనాడు కేరళల వరకు వెళ్ళిన దాఖలాలు లేవు. అందువల్ల కేరళపై దండయాత్ర చేసినటువంటి విజయనగర రాజు గట్టిగా మనం మాట్లాడాలంటే, మొదటి రాజు గట్టిగా మనం మాట్లాడాలంటే రెండో దేవరాయలని గుర్తుపెట్టుకోండి. కేరళలో సగం పైబడి రెండో దేవరాయలు ఆక్రమించుకున్నాడట. సగం పైబడి రెండో దేవరాయలు కేరళను ఆక్రమించుకున్నాడట. కేరళను సగం పైబడి ఆక్రమించుకున్నాడట. కేరళ దేశాన్ని, నారికేళ దేశాన్ని, అంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న దేశాన్ని. అలానే ఎవరు ఎరుగని రీతిలో శ్రీలంక మీద దాడి చేసి రెండవ దేవరాయలు జాఫ్నాని ఆక్రమించాడు. జాఫ్నా, బట్టికొలవా, ట్రింకోమలై ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మనకి శ్రీలంకలో ఎక్కువ ఇండియన్స్ నివసిస్తుంటారు. ఈరోజు కూడా తమిళ శరణార్థులు నివసిస్తుంటారు. శ్రీలంకలో నివసిస్తుంటారు తమిళ శరణార్థులు. వారు ఇండియాలో వారికి గుర్తింపు లేదు పాపం, శ్రీలంకలో అసలే గుర్తింపు లేదు తమిళ శరణార్థులకి. అక్కడేమో విదేశీయులుగా చూడబడతారు. ఇండియాకు వస్తే ఎలాంటి హక్కులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు పాపం. అలాంటి జాఫ్నా మీద దాడి చేసి, శ్రీలంక మీద దాడి చేసి, ఎంత శ్రీలంక, ఇంత బొడ్డ శ్రీలంక, చిన్న శ్రీలంక మీద దాడి చేసి జాఫ్నాని ఆక్రమించుకొని జాఫ్నా నుంచి సైతం కప్పాన్ని వసూలు చేశాడు రెండవ దేవరాయలు. వాట్ ఎ వండర్ సార్. మీరు ఇలా చెప్తున్నారు కానీ అసలు నిజంగా ఇవన్నీ జరిగినాయి అంటారా? ఏదో పుస్తకంలో రాస్తే అట్టాగే చెబుతున్నారా? అంటే జరిగినాయి అని మనం నమ్మాలి, నమ్మి తీరాలి డోడ్ మనం. కారణం, అప్పటి వాళ్ళకి స్టామినా ఎక్కువ, అప్పటి వాళ్ళకి రొమాన్స్ ఎక్కువ, అప్పటి వాళ్ళకి దండయాత్రలు ఎక్కువ, అప్పటి వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ, అప్పటి వాళ్ళకి యుద్ధంలో చనిపోవడం అంటే ఇష్టం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అప్పటి రాజులు ఎలాంటి వాళ్ళు అంటే, మానవత్వం కోసం. చరిత్రలో అందరూ రాజులు మానవత్వం లేనోళ్ళు కాదు. నోట్ దిస్ పాయింట్. మానవత్వం కోసం 10 అడుగులు ముందు వేసే కన్నా, మానవత్వం కోసం 10 అడుగులు ముందుకేసే కన్నా, శత్రువుకు చెందిన 100 గుర్రాలు, 100 ఏనుగులు మొదటి అడుగు వేయకముందే, శత్రువులకు చెందిన 100 ఏనుగులు మొదటి అడుగు వేయకముందే, శత్రువులకు చెందిన 1000 గుర్రాలు మొదటి పరుగు తీయకముందే, మానవత్వాన్ని పక్కన పెట్టి శత్రువులను ఎయ్యాలి అనేది అప్పటి రాజుల పరిణామక్రమం. మీకు నేను చెప్పాను, చరిత్రలో మంచి రాజులు కూడా ఉన్నారు, డిబేట్ వద్దు, రైట్? బట్ రెండో దేవరాయలు యాక్షన్ ఎపిసోడ్లో ఈ లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. జాఫ్నా నుంచి సైతం పన్ను వసూలు చేసిన విజయనగర రాజు ఎవరు అని అంటే రెండవ దేవరాయలు అని గుర్తుపెట్టుకోవాలి. కేరళను సగం పైన ఆక్రమించుకున్న విజయనగర రాజు ఎవరంటే రెండవ దేవరాయలను గుర్తుపెట్టుకోవాలి. రెండవ దేవరాయలు అని అంటే మనం ఎంత సిద్ధంగా ఉన్నా యుద్ధం చేయాలంటే కత్తి ఉండాలిగా. మనం ఎంత నావికుడైనా తెడ్డేయడానికి కర్ర ఉండాలిగా. మనం ఎంత గొప్పవాళ్ళం అయ్యినా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలిగా. అందువల్ల రెండవ దేవరాయలు తన సేనాని అయిన లక్కన్న దండనాయకుడు గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు. లక్కన్న దండనాయకుడు అనే అతని ద్వారా శ్రీలంక దెన్ కేరళలపై యుద్ధాలకు వెళ్ళి విజయం సాధించాడని మనకి పుస్తకాల్లో రాసింది. అందువల్లే రెండవ దేవరాయలను దక్షిణ భారతదేశ సముద్రాధీశ్వర లేదా దక్షిణ పదేశ్వర అని బిరుదు ఉంది. ఇదే బిరుదు రెండో పులకేశికి కూడా ఉంది. ఇదే బిరుదు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఉంది. అందువల్ల రెండో దేవరాయలకి ఉన్నటువంటి బిరుదు దక్షిణ సముద్రాధీశ్వర అని బిరుదు. దక్షిణ సముద్రాధీశ్వర అని బిరుదుంది రెండవ దేవరాయలకి. కారణం, శ్రీలంక వరకు వెళ్ళాడు కాబట్టి, కేరళ వరకు వెళ్ళాడు కాబట్టి. ఈ దండయాత్రలు చేసింది లక్కన్న దండనాయకుడు. గజపతులను వేయడానికి వెళ్ళిందేమో ఆ సేనాని పేరు మల్లప్ప ఒడయ. గజపతుల్ని వేసిన సేనాని రెండవ దేవరాయల తరపున మల్లప్ప ఒడయ.
గజపతులపై మల్లప్ప వడయ, ఏది మన శ్రీలంక, కేరళ జాఫ్నా వీటిపై ఏమో లక్కన్న దండనాయకుడు. రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఏ సేనాని ద్వారా గెలిచాడు, ఏ సేనాని ద్వారా యుద్ధాలకు వెళ్ళాడు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, నేను మీ హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ ఈరోజు మనం మరొక ఎపిసోడ్ మాట్లాడుకుందాం. కేరళలో సగం పైన ఆక్రమించుకున్నాడు, శ్రీలంకలో జాఫ్నా వరకు వెళ్ళాడు, దెన్ గజపతులను తరిమి కొట్టాడు, తీరాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, రెడ్డి రాజ్యాన్ని సామంత రాజ్యంగా మలుచుకున్నాడు. ఇలాంటి విజయాల చిట్ట రెండో దేవరాయల చేతుల్లో ఉంది. అందువల్ల రెండో దేవరాయల రాజ్య విస్తరణ గురించి మనకి రెండో దేవరాయల కాలంలో పర్షియా రాజు ఇరాన్ నా పర్షియా రాజు రెండవ ఖుస్రో ఒక రాయవారిని ఇతని దండయాత్రలను చూసి ముచ్చటపడి, అరే వారే వా, ఇతనురా రూలర్ అంటే, అబ్బబ్బబ్బా ఇతను రెండో దేవరాయలు అంటే కేకరా అని అనుకుని పర్షియా రాజు రెండవ ఖుస్రో ఒక రాయబారిని రెండో దేవరాయల ఆస్థానానికి పంపాడు. ఆ రాయబారి పేరు అబ్దుల్ రజాక్. అబుల్ ఫజల్ కాదు, అబుల్ ఫజల్ అక్బర్ పీరియడ్. అబ్దుల్ రజాక్ చిన్ను అబ్దుల్ రజాక్ వచ్చాడు. రెండవ ఖుస్రో ఇరాన్ రాయబారి పంపగా అతను వచ్చిందే రెండవ దేవరాయలని ప్రశంసించడానికి. ఎవరి తరపున? రెండవ ఖుస్రో తరపున. రెండవ ఖుస్రో లేదా ఖుస్రు KHUSRO ఆయన తరపున ఆయన వచ్చిందే ఈయన ప్రశంసిస్తూ కేరళ, శ్రీలంక, రెడ్డి రాజ్యం, గజపతులు ఈ విజయాలన్నీ గమనించి అబ్దుల్ రజాక్ తన రచనల్లో రెండవ దేవరాయలి రాజ్య విస్తరణ గురించి సరిహద్దులు చెప్పాడు. రెండో దేవరాయలి రాజ్య విస్తరణ సరిహద్దుల గురించి చెప్పింది ఎవరు అని అంటే అబ్దుల్ రజాక్. అసలు అతను వచ్చిందే రెండో దేవరాయలి యొక్క గొప్పతనాన్ని ముచ్చటపడి ప్రశంసించడానికి. రైట్, ఇందులో భాగంగా ఇతను రెండో దేవరాయలి రాజ్యం సింహళం నుంచి గుల్బర్గా వరకు అంటే సింహళం ఈ పక్క కర్ణాటక, పైన కర్ణాటకలో బీదర్, అంటే సింహళం నుంచి పడమటి తీరంలోని గుల్బర్గా వరకు. మ్యాప్ కింద నుంచి వెళ్ళండి, మీరు మ్యాప్ కిందకి రండి, శ్రీలంక నుంచి ఈ పడమటి తీరం, నాటి తూర్పు తీరం, పడమటి తీరంలో కర్ణాటకలోని గుల్బర్గా వరకు, కింద నుంచి గుల్బర్గా వరకు. రెండవది ఇతని రాజ్యం అటు ఒరిస్సా నుంచి ఇటు తమిళనాడులోని మధురై మాబార్ వరకు, ఇంచుమించు కేరళ అని కూడా చెప్పాలి మనం, కేరళ వరకు ఇతని రాజ్య విస్తరణ సరిహద్దులు ఉన్నాయని ఇతని కాలాన వచ్చిన బాగా గుర్తుపెట్టుకోండి, ఇతని కాలంలో వచ్చిన అబ్దుల్ రజాక్ చెప్పాడు తన రచనల్లో. ఎస్, వెరీ గుడ్, ఆల్రెడీ సబాష్. రెండో దేవరాయలు రెడ్డి రాజులు, రెండో దేవరాయలు గజపతులు, రెండో దేవరాయలు కేరళ, రెండో దేవరాయలు జాఫ్నా శ్రీలంక, రెండో దేవరాయలు రాజ్య సరిహద్దుల గురించి మాట్లాడాము. ఇప్పుడు అసలు ఎపిసోడ్ బాహుబలి 1 ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ అయింది. బాహుబలి 2 ది ఎండింగ్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ ఎండింగ్లో చిరకాల శత్రువులు, పాపం విజయనగరాన్ని అతుక్కుని ఉండే శత్రువులు, విజయనగరపు పక్కలో పడుకునే శత్రువులు, విజయనగరపు బల్లెంలా మారిన శత్రువులు, సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది అయిన రాయచూర్, దోఆబ్, కోసరం తరచుగా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటున్నటువంటి విజయనగర బహుమనిల సంబంధాలు బాహుబలి 2 ఎండింగ్లో మనం ఇప్పుడు చెప్పుకోవాలి. మళ్ళీ బాహుబలి అంటే అది సినిమాలో బిట్టు రాదు, మేము పోలుస్తున్నట్లాగా. ఈ ఎండింగ్లో బహుమనిల ఎపిసోడ్ రెండో దేవరాయలు వర్సెస్ బహుమనీయులు. ఫస్ట్ ఎపిసోడ్లో ఏమో రెడ్డి రాజులు, గజపతులు, కేరళ, దెన్ ఆల్సో శ్రీలంక, జాఫ్నా. సెకండ్ ఎపిసోడ్ రెండో దేవరాయల్లో బహుమనీలతో పోరాటం. బహుమనీల పోరాటం కోసరం రెండో దేవరాయలు 2 కారణాల వల్ల బహుమనీల మీద పోరాటానికి దిగాల్సి వచ్చింది రెండో దేవరాయ. ఒక కారణం ప్రతీకారం తీర్చుకోవడం. ఇతనికి ముందున్న రాజులను, రెండో దేవరాయలకు ముందున్న రాజులను బహుమనీలు ఓడించడం. అందువల్ల తిరిగి ఎలాగైనా బహుమనీలను ఓడించి కొత్త చరిత్రను కొత్త శిలాతో రాయాలని. రెండోది సారవంతమైన కృష్ణ తుంగభద్ర అంతర్వేదిని కాపాడుకోవాలని. రాయచూర్, దోఆబ్, కృష్ణ, భీమ, తుంగభద్ర, నదుల మధ్య ఉన్న రాయచూర్, దోఆబ్ సారవంతమైన త్రికోణాకృతి కలిగిన ప్రాంతం, అనేక యుద్ధాలకి కారణమైన ప్రాంతం, చరిత్రకి తరతరానికి మలుపుకి రక్తాక్షరాలు రాసుకున్న ప్రాంతం యుద్ధ రంగంలో.
ఆ ప్రాంతమైన రాయచూర్ దో ఆబ్ కోసరం రెండవ దేవరాయలు బహుమనులతో ఘర్షణ పడినట్టు, ఆ టైంలో రెండవ దేవరాయలు కాలంలో బహుమని రాజు అహ్మద్ షా ఉన్నట్టు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి బహుమని రాజు రెండవ అహ్మద్ షా, మన రెండవ దేవరాయలు, వీళ్ళిద్దరికి మధ్య అది ప్రతీకారం తీర్చుకునే గొడవ అయి ఉండొచ్చు. సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది కోసరం గొడవైనా అయి ఉండొచ్చు. ఈ కార్యక్షేత్రంలో అహ్మద్ షాకి వర్సెస్ రెండో దేవరాయలకి మధ్య జరిగిన ఈ కార్యక్షేత్రంలో, యుద్ధక్షేత్రంలో మన రెండో దేవరాయలు ఓడిపోయాడు. ఓడి సంధికి అంగీకరించాడు. మనవాడు ఓడిపోవడం ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. కొన్ని చోట్ల ఓడిపోవాలి డోట్, మళ్ళీ ఆ తర్వాత సన్నద్ధం చేసుకుని మళ్ళీ గెలవాలి. ఓటమి గెలుపుకి సోపానం. ఏ సోపానం? ఉద్యోగ సోపానం. గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మన రెండో దేవరాయలు అహ్మద్ షాతో యుద్ధం జరగగా అందులో ఓడిపోయాడు, సంధికి అంగీకరించాడు. ఈ విషయాన్ని మనకి పర్షియాకి చెందిన చరిత్రకారుడు పెరిస్టా తన రచనల్లో చెప్పాడు. పెరిస్టా, PERESTIA, పెరిస్టా లేదా PERISTA, పెరిస్టా, ఏ హిస్టోరియన్ ఫ్రమ్ పర్షియా. He mentioned war between Ahmad Shah and second Devaraya. But in this war, second Devaraya defeated by second Devaraya ఎవరి ద్వారా ఓడింపబడ్డాడు? అహ్మద్ షా ద్వారా ఓడింపబడ్డాడు. రైట్. కొన్నాళ్ళు ఓపిక తీసుకున్నాడు రెండో దేవరాయలు. ఓటమికి పోస్ట్ మార్టం చేసుకున్నాడు. ఒక ఓటమి వచ్చిన తర్వాత గుడ్డిగా చదవకుండా, గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మళ్ళీ అదే పందాలో యుద్ధం చేయకుండా కొంత పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఒక చోట కూర్చొని ఆలోచన చేయాలి. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోతున్నాం పోటీ పరీక్షలో, ఎందుకు ఓడిపోతున్నాం యుద్ధ పరీక్షలో. ఇది ఒక రకమైన ఆలోచన చేయాల్సినటువంటి అంశం. వేగంగా వెళుతున్నటువంటి వ్యాను ఒక లారీని ఢీ కొట్టి ఆ వ్యాన్లో నుంచి మనం ఎగిరి అవతాలు బయటపడి, ఆ వ్యాన్లో అందరూ చచ్చిపోతే మనం ఎగిరి అవతాల బయటపడి కాసేపు కింద మీద అయ్యి, ఆ తర్వాత ఒక దగ్గరలో రోడ్డు పక్కన ఒక రాయి మీద కూర్చొని ఒక శూన్య నిశ్శబ్దంలోకి వెళ్తామే, అదే ఆలోచన. అదే మన గురించి మనం ఆలోచించే ఆలోచన. అదే మనం ఎన్నుకున్న రంగంలో గెలవాల్సిన టైంలో ఆ టైప్ ఆఫ్ ఆలోచన మనం చేయాలి. రెండో దేవరాయలు ఆ టైప్ ఆలోచన చేసి ఈసారి తనే స్వయంగా బహుమనీల మీద యుద్ధానికి లైన్ అయ్యాడు. ఈసారి అల్లావుద్దీన్ అనే ఆయన బహుమనీల తరపున ఉన్నాడు. ఈసారి రాజు ఆ అల్లావుద్దీన్కి రెండో దేవరాయలకి వారు జరిగింది. ఈలోపుగా రెండవ దేవరాయలు తన సైన్యం ద్వారా ముద్గల్లు, రాయచూరు, బీజపూర్ వరకు ఆక్రమణలు చేశాడు రెండవ దేవరాయలు మొదటిసారి అహ్మద్ షా చేతిలో ఓడిపోయినప్పుడు అతను ఒక బండ మీద కూర్చొని ఆలోచించింది ఏంట్రా అంటే, మనం అహ్మద్ షా చేతిలో ఓడిపోవడానికి కారణం ముస్లింల దగ్గర ఒక వేగవంతంగా బాణాలు వేసే ముస్లిం సైన్యం ఉంది, తురుష్క విలుకాండ్రు అంటారు వీళ్లను. అందువల్ల మనం ఓడిపోయాం ఫస్ట్ ఎపిసోడ్లో. ఈసారి వాళ్లను మన సైన్యంలో కనుక పెట్టుకోగలిగితే ఈసారి మనకు విజయం అవుతుంది అని అనుకుని మొదటిసారి బహుమనుల మీద ఓడిపోవడం వల్ల రెండవ దేవరాయలు తన సైన్యంలో తురుష్క విలుకాండ్రను పెట్టుకుని రెండవసారి ఒక రకంగా చెప్పాలంటే బహుమనీల మీద పైచేయి సాధించాడని అబ్దుల్ రజాక్ చెప్పాడు. మొదటిసారి ఓడిపోయాడని పెరిస్టా చెప్పాడు. మొదటిసారి రెండో దేవరాయలు ఓడిపోయాడని పెరిస్టా చెప్పాడు. రెండో దేవరాయలు పైచేయి సాధించాడు, గెలిచాడు అని కాదు, పైచేయి సాధించాడని అబ్దుల్ రజాక్ చెప్పాడు. ముద్గల్లు, రాయచూరు, బీజాపూర్ వరకు రెండో దేవరాయలు వెళ్ళాడని, దీనికి కారణం తను తెచ్చుకున్న తురుష్క విలుకాండ్రేనని అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, తురుష్కులను తన సైన్యంలో చేర్చుకోవడం మొదలేసింది, యుద్ధం చేసింది. ఒక మాట చెప్పాలంటే రెండో దేవరాయలు అనే గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని బుక్స్లో మొదటి దేవరాయలు నుంచే తురుష్క సైన్యం ఉంది అని కూడా ఉన్నది. అయితే చాలా పుస్తకాలను పరిశీలించిన మీదట రెండో దేవరాయలు కాలం నుంచి
తురుష్క విలుకాండ్రను సైన్యంలో చేర్చుకోవడం మొదలయ్యింది. ఒకవేళ ఆప్షన్స్లో రెండో దేవరాయలు లేకపోతే అప్పుడు మీరు రెండో దేవరాయలకు ముందున్న మొదటి దేవరాయల గురించో మొదటి బుక్కరాయల గురించో మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఎక్కువగా తురుష్క విలుకాండ్రను సైన్యంలో చేర్చుకుంది కృష్ణదేవరాయల అల్లుడు అడియరామరాయలు. ఆ రోజుల్లో అడియరామరాయలు మంత్రి కాబట్టి అప్పుడున్న రాజు కృష్ణదేవరాయల తమ్ముడి కొడుకు సదాశివరాయలు ఎక్కువ మంది ముస్లిం సైన్యాలను చేర్చుకోవడం మొదలెసినాడు రెండో దేవరాయలు. ఒకవేళ ఆప్షన్స్లో రెండో దేవరాయలు లేకపోతే మొదటి దేవరాయలు మొదటి బుక్కరాయలు ఉంటే వాళ్ళను పెట్టిరండి. ముగ్గురు ఉండారు. ఆ ప్రశ్న అసంబద్ధమైనది. రైట్. అయితే ఇక్కడ మనం కీన్గా అబ్జర్వేషన్ చేయాల్సిన పాయింట్, బహుమనుల చేతుల్లో తొలి యాక్షన్ ఎపిసోడ్లో రెండో దేవరాయలు ఓడాడు, పెరిష్ట పై చేయి సాధించాడు అబ్దుల్ రజాక్. ఎవరెవరు ఇలా చెప్పారు అనేది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి రెండో దేవరాయలకి సంబంధించి. కాబట్టి ఈరోజు వరకు మనం వీడియోలో రెండో దేవరాయల గురించిన యాక్షన్ ఎపిసోడ్స్ మనం పూర్తి చేసాం. ఏంటి ఆ యాక్షన్ ఎపిసోడ్స్? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని నేను చెప్పేది వినండి. నేను చెప్పేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు పునశ్చరణ చేస్తున్నాం కనుక మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఇందులో భాగంగా మొదటిగా రెండో దేవరాయలు రెడ్డిరాజుల మీదకి వెళ్ళాడు. రెడ్డిరాజులతో 2 రిలేషన్స్ ఉన్నాయి రెండో దేవరాయలకి. ఒకటి పెదకోమడి వేమారెడ్డితో, 2 రాచవేమారెడ్డితో. రెడ్డి రాజ్యాన్ని సామంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో దేవరాయలు మల్లప్ప వడయ సేనాని ద్వారా కపిలేశ్వర గజపతిని నిలువరించాడు. ఆ తర్వాత కేరళను సగం పైన ఆక్రమించుకున్నాడు. శ్రీలంకను దండయాత్ర చేసి జాఫ్నా నుంచి సామంతం వసూలు చేశాడు లక్కన్న దండనాయకుడి ద్వారా. దీనివల్ల రెండో దేవరాయలకి దక్షిణ సముద్రాధీశ్వర అని బిరుదు వచ్చింది. ఆ తర్వాత రెండో దేవరాయల యొక్క సరిహద్దులను అబ్దుల్ రజాక్ చెప్పడం జరిగింది. శ్రీలంక నుంచి గుల్బర్గా బీదర్ వరకు, అలానే ఒరిస్సా నుంచి మధురై తమిళనాడు వరకు రెండో దేవరాయలు రాజ్య విస్తరణ ఉందని చెప్పాడు అబ్దుల్ రజాక్. రైట్. ఆ తరువాత రెండో దేవరాయలు బహుమనీలతో 2 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి ఎపిసోడ్లో అహ్మద్ షాతో రెండో దేవరాయలు తలపడి ఓడిపోయాడు. ఈ విషయాన్ని పెరిష్టా చెప్పాడు. అలానే రెండో దేవరాయలు ఈసారి బహుమనీ రాజు అల్లావుద్దీన్ మీదకి యుద్ధానికి నడిచాడు. ఇందులో రాయచూర్, బిజాపూర్, ముద్గల్లు ప్రాంతాలను ఆక్రమించుకుని పైచేయి సాధించాడు అని చెప్పాడు అబ్దుల్ రజాక్. ఓడిపోయింది చెప్పిందేమో పెరిష్టా, ఈసారి గెలిచిందని చెప్పిందేమో అబ్దుల్ రజాక్. ఈ విధంగా రెండవ దేవరాయలు తన యొక్క పరిపాలనా కాలంలో సగం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మిగతా సగం అతని పరిపాలన, అతని యొక్క సిస్టమ్స్, అతని యొక్క లిటరేచర్, అతను చేసిన పనులు ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీడియోకి అన్నీ రెండే అనే హెడ్డింగ్ నేను మీకు ఇప్పుడే పెట్టేస్తున్నా. రెండో దేవరాయల కాలంలో రెండో దేవరాయల్లో 2 అని ఉంది. అలానే మిగతా అంశాలన్నింటిలో 2 అనే వస్తాయి. ఆ 2 ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు విజయవంతంగా పాఠం ముగించి మీ ముందు నిలబడి ఉన్నాను. మీ చేతిలో సెల్ ఫోన్లో హిస్టరీ రఫీ సార్ ఉన్నారు. మళ్ళీ మరో వీడియో ద్వారా మళ్ళీ నేను రేపు మీకు కలవడానికి ప్రయత్నం చేస్తాను. రెండో దేవరాయలు సగం అయ్యింది. నోట్స్ తయారు చేసుకోండి, సిద్ధంగా ఉండండి. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కొనసాగింపు కీలకం. నో బ్రేక్స్, నో బ్రేకింగ్ న్యూస్. కొనసాగడం కీలకం, ప్రిపరేషన్ చేయడం కీలకం. విమానం ఆకాశం మీద వెళ్తుంటే అది వెళ్ళడం ముఖ్యం. ఒకవేళ దాంట్లో ఇంధనం అయిపోతే విమానం పరిస్థితి ఏంటో, పోటీ పరీక్షల ప్రిపరేషన్ చేస్తూ మధ్యలో ఆపితే మన పరిస్థితి కూడా అలాంటిదే. ఆపొద్దు సక్సెస్ అయ్యే వరకు వెళ్ళడమే. రైట్. ఉంటాను. మరి నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఛాయ్ తాగుతాను. ఇప్పుడు మా ఆవిడ రెడీగా ఛాయ్ పెడుతుంది, టీ పెడుతుంది, తాగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. మీ హిస్టరీ రఫీ సార్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.